శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేట్టు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం కొండి విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వలన కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వలన శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహువే ఇవ్వాలి. శనిని అనుకరించడం అంటే ఆయన చెప్పినట్టుగానే రాహు మాట వినడము. అలాగే కేతు అష్టమ స్థానంలో సింహరాశిలో ఉండము. అంత మంచి ఫలితాలు మాత్రము మీ రాశి వారికి ఇవ్వరు. అలా చెప్పి మీ అందరికీ ఉంటుందా అంటే కాదు. కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి ఏ ఒక్కరిని ఈ రాశి రాహుకేతు గురించి చెప్పడం జరగట్లా. ఏ ఒక్కరిని ఇండివిజువల్గా చెప్పడం జరగట్లేదండి. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోవాల్సిన ఏం లేదు. మీకు మంచి దశలు జరుగుతున్న రాహుకేతులకి శుభగ్రహాలతో కలిసి ఉన్న శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్న మంచి ఫలితాలు ఇస్తారు. అసలు మకర రాశి వాళ్ళకి ద్వితీయ రాహువు ఏం చేస్తాడు? అలాగే ముందర దేహానికి వ్యాధి కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పుత్రుల వలన సమస్యలు కలగడము, అలాగే శ్యామవర్ణము కలిగి ఉండడము, ధన నష్టం కలిగి ఉండడము, ఉద్యోగం నిలకడ లేకపోవడము, మనస్సుకు అస్థిరత్వం కలగడము, అలాగే ఎక్కువ కోపము ఉండడము, అనవసరమైన వాదనలు, ప్రతివాదనలు, పిడివాదనలు చేయడము, రాహు వలన గౌరవనీయులు, ధనవంతులు అవ్వడము, పూజ్యులతో విరోధాలు కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ద్వితీయ భావంలో రాహు ఉంటే ధనాన్ని ఇస్తాటండి. ధనాన్ని ఇవ్వడము, ధనవంతులుగా చేయడం చేస్తాట, గౌరవనీయులు కూడా చేస్తాట ఆయన. కానీ పూజ్యులతోటి, పెద్దవారితోటి విరోధాలు రావడము, గృహములో పీడ, అనారోగ్య సమస్యలు, జనంతో కలహాలు, ముఖం మీద రోగము, కుటుంబంలో అశాంతి, సౌఖ్యం లేని భోజనము, అలాగే శరీర పీడ, దొంగల వలన భయము, నిప్పుల వలన భయము, అలాగే అధికారుల వలన బాధలు కలుగుతాయి. ఇంత అవసరం అంటారా మనకి?
ఏమీ లేదు. రాహు ఏమి ఎన్ని చేసినా ఆయనేమి మనల్ని మన మీద ఫోర్స్గా వచ్చేసి ఇవన్నీ మనకు చేసేయాలి అని ఏం అండవు. మనకి మంచి మంచి దర్శనాలు జరుగుతుంటాయండి, ఏం భయపడకండి. కొన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి అందరి మీద రిఫ్లెక్షన్ ఉంటుంది ఆ ప్రభావం. మరి అష్టమ స్థానంలో కేతువు నిజంగా కొద్దిగా మకర రాశి వాళ్ళకి రాహు కేతువులు మంచి ఫలితాలు ఏం ఇవ్వట్లేదండి. దయచేసి నన్ను తిట్టుకోకండి. కేతు అష్టమ స్థానం ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే నేత్ర రోగములు కలవారుగాను, పుత్రులకి అరిష్టం కలవారుగాను, జన విరోధిగా ఉండడము, గొప్ప భయము, స్థల మార్పు, పదవీ భంగము, తండ్రి గారికి అనారోగ్యము, అంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు అంటారు సరా, శ్వాసకోశ ఊపిరితిత్తులు వాటికి సంబంధించిన వ్యాధులు రావడము, గృహంలో పీడ, గృహంలో కల్లోలాలు, అలాగే కలహాలు, అకారణ శత్రుత్వము, నీచ జన సావాసము, విరోధము. అంటే నీచ జన సావాసం వల్ల విరోధములు, తలవంతలంపగా వచ్చే ధనప్రాప్తి, సేవకాజనము, అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యము ఉంటాయి. శుభగ్రహ దృష్టి వలన చాలా వరకు అరిష్టాలు తొలగిపోతాయి. సరే, మకర రాశి వారికి రాహుకేతువులు కొద్దిగా ఇబ్బంది పెడతారు మిమ్మల్ని. అదొక్కటి జాగ్రత్తగా ఉండండి. మిగతా గ్రహాలు ఉన్నాయి, అంతేకాకుండా గురుగ్రహం వలన అంటే మంచి శుభగ్రహాలు ఉండడం వలన ఈ రాహుకేతువులకి చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంది. సరే, మరి రాహుకు సంబంధించిన పూజలు ఏం చేసుకోవాలి? ప్రతిసారి చెప్తున్నట్టుగానే ముఖ్యంగా చండి, గౌరీ, దుర్గా అమ్మవారిని పూజించుకోవడం వలన, వారికి కుంకుమ పూజ, అభిషేకాలు, చండీ హోమాలు అనేటువంటి క్రతువులు చేయించుకోవడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూర్య భగవాన్ని, ఈశ్వరుణ్ణి పూజించడం వలన, అలాగే శ్రీనివాస కళ్యాణాలు చేయించుకోవడం వల్ల రాహు వలన వచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే కేతు సంబంధించింది కూడా మీకు అష్టమస్థానం ఉన్నాడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, దసరాలు, ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతి పూజలు గరికతోటి, అదే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, ఆరాధన, ఆ స్వామివారి దర్శనాలు చేసుకోవడము, ఇలా చేయడం వలన ఇక మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు, కేతు ప్రభావం వలన కేతు ఇచ్చే దోషాలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు సంబంధించిన పూజలు చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకో చిన్న విషయం చెప్పాలంటే, ఈ రాహు కేతువు ద్వితీయ అష్టమ స్థానంలో ఉండడం వల్ల మరణాలు కూడా సంభవించడానికి, అయితే అనారోగ్య సమస్యలు ఉండడానికి, అయితే బరియల్ గ్రౌండ్స్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకని కదండి మనం ఎప్పుడు కూడా నిత్యము అమ్మవారిని పూజించడం వలన, కాళహస్తీశ్వరుని వెళ్ళి కాళహస్తీశ్వరుని అమ్మవారిని పూజించడం వలన, కాళహస్తిలో రాహుకేతువులు పూజలు ప్రతి సంవత్సరం వీలున్నప్పుడు ఉందామండి చేయించుకోవడం వల్ల రాహుకేతువుల యొక్క దోషాలు చాలా మటుకు, రాహువులు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయండి. ముఖ్యంగా రాహు జపం కూడా చేయించుకోండి, చాలా మంచిది. కొంతమంది రాహు ఎందుకంటే సంవత్సరాల పాటు ఉంటాడు కదా, అలా చేయించుకోవడం వల్ల కూడా కొద్దిగా మంచి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. కేతు కూడా అష్టమ స్థానం కేతు చాలా దోషం, యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అవ్వడము, బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, బోన్స్ విరగడము, రోడ్డు ప్రమాదాలు అంటాం కదా, అవన్నీ కూడా అష్టమ స్థానంలో కేతు కుజసంబంధం కదండి. కాబట్టి కొద్దిగా దోషాలు ఉంటాయన్నమాట. ఆ దోష పరిహారమే ఇందాక చెప్పాను సరా, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు 6 ఉన్నాయి మన సౌత్ ఇండియాలో. పళని అవన్నీ చెప్పుకుంటుంటాం కదా, ఆ దేవాలయ సందర్శన కానీ, లేకపోతే మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శనము, కళ్యాణాలు చేయించుకుంటే ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా భగవంతుడు మనకు కాపాడుతాడు. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా, అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు, అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా, చేయించుకోవడం వలన, అంటే మనకి రాహుకేతువులు, శివుడు, అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే
సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అంటాం కదా, ఆ నాగ ప్రతిష్ట కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు అంటే పుత్తులు పుట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట, నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా, కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాక చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పినట్టు కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించిన చేసుకున్న వారికి కూడా రాహు కేతువుల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి.